విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర తొక్కిసలాట వాగ్వాదానికి దారితీసింది. ఓ దశలో పోలీసులు లాఠీ చార్జికి దిగారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, మనం విజువల్స్ లో చూస్తున్నాం, చాలా మంది విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు, బలవంతంగా వారిని ఈడ్చుకెళ్లిన పరిస్థితి. కొంతమంది విద్యార్థులు సొమ్మసిల్లి కూడా పడిపోయారు. ఎటువంటి పరిస్థితి కనబడుతోంది? విద్యార్థులు ఏం చెప్తున్నారు? తరంగిణి, ఇది విద్యార్థులు ఈ రోజు చలో కలెక్టరేట్ కి పిలుపునివ్వడం జరిగింది. ముందుగా సరస్వతి పార్క్ నుంచి వీళ్ళంతా కూడా ఒక ర్యాలీగా వెళ్లారు. చలో కలెక్టరేట్ కి పిలుపునిస్తూ వీళ్ళంతా కూడా ఏదైతే ఉందో మెనూలో చాలా వరకు వాళ్ళు కట్ చేస్తారు. మెనూలో ఇచ్చేటువంటి ఐటమ్స్ ని, అలాగే మెస్ బిల్లులు కూడా పెంచాలని చెప్పి పెరిగిన ధరలు, చాలా వరకు పెరిగే ధరలు, అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కూడా పెంచాలి. ఇలాంటి ప్రధాన డిమాండ్లతో వీళ్ళంతా కూడా జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. చలో కలెక్టరేట్ కి పిలిపించారు. అయితే చలో కలెక్టరేట్ పిలుపు తర్వాత వీళ్ళంతా కూడా వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టరేట్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. వినతి పత్రం ఇవ్వడానికి విద్యార్థులను అనుమతించకపోతూ వీళ్ళంతా కూడా గేట్లు ఎక్కడంతో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఆ తర్వాత పోలీసులు విద్యార్థులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఒకనొక దశలో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురి కావడంతోనూ ఆ పరిస్థితి తీసుకురావడంలో పోలీసులు కూడా ప్రయత్నించడంతో ఇక పోలీసు వాహనాన్ని చుట్టుముట్టేశారు విద్యార్థులు. పోలీసు వాహనాన్ని మీద కూడా పిడిగుద్దులు గుద్దడంతో పోలీసులు వచ్చి వాళ్ళని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు పోలీసులు. ఆ తర్వాత విద్యార్థులు మరోసారి కలెక్టరేట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేటప్పటికి అప్పటికే భారీగా మోహరించినటువంటి పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత వారిని ఇష్టానుసారంగా కనీసం ఈ రోజు జరిగినటువంటి చలో కలెక్టరేట్ కార్యక్రమంలో చాలా మంది మహిళా విద్యార్థినులు పాల్గొన్నారు. చాలా మంది. సో ఆ మహిళా విద్యార్థినాన్ని కూడా సైతం చూడకుండా వాళ్ళు బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంతో చాలా మంది విద్యార్థులు సమస్యలు పడిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి. వాళ్ళ మీద లాఠీ జులిపించి బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఒక జిల్లా కలెక్టరేట్ దగ్గర ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికీ ఈ అరెస్టును బలవంతంగా లాఠీ చార్జీ చేయడానికి కూడాను ఇప్పటికే సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో రాజకీయ పార్టీ, అది సిపిఎం పార్టీ ప్రతినిధులు కూడా తీవ్రంగా ఖండించారు. ఇది చాలా పోలీసుల కిరాతకమైనటువంటి చర్యగా వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళంతా సిపిఎం నేతలు ఇప్పటికే వాళ్ళు అరెస్టును ఖండిస్తూ వాళ్ళు తెలియజేయడం జరిగింది. తరంగిణి, శ్రీదేవి, మీరు చెప్తున్నట్టు అక్కడ మహిళా విద్యార్థులు ఉన్నారు. అయితే కనీసం వారిని తీసుకెళ్ళడానికి మహిళా పోలీసులు కూడా అక్కడ కనిపించట్లే. మనకు విజువల్స్ లో చాలా దారుణంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని చాలా మంది విద్యార్థులు పడిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎస్ఎఫ్ఐ నాయకులు కానీ అక్కడ వీళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చిన ఇతర సంఘాలు కానీ ఏం చెప్తున్నారు పోలీసుల తీరు పట్ల? పోలీసుల తీరు పట్ల మొదటి నుంచి కూడా వైఖరి వీళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కనీసం ఇంతమంది మహిళా విద్యార్థులకి కూడాను మహిళా పోలీస్ సిబ్బందిని మోహరించడంలో పోలీసు అధికారులు విఫలమయ్యారనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. అయితే వీళ్ళని చాలా ఇష్టానుసారంగా ఓవైపు వాన కురుస్తున్నప్పటికీ కూడా ఆ వాన జల్లుల మధ్య వాళ్ళందరినీ బలవంతంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉంది. విద్యార్థినుల సమస్యలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థినులు తాము హాస్టల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియజేయడానికి వచ్చారు. సాక్షి ముందు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. విద్యార్థులకు ఒక్కొక్క గదికి 30 మంది విద్యార్థులను పెట్టి వాళ్ళు కనీసం బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అని చెప్పి వాళ్ళు తమ బోర్డును వినిపించుకోవడానికి వాళ్ళు వచ్చారు. ఒక 30 మంది విద్యార్థులకు ఒకటే బాత్రూమ్. ఆ ఒక్క బాత్రూమ్ కూడాను కనీసం పైన రేకులు లేవు. ఆ వర్షాల మధ్య ఎండ మధ్య విద్యార్థులు స్నానం చేయాల్సి వచ్చింది. తలుపులు కూడా లేని పరిస్థితి విద్యార్థినుల వసతి గృహాల్లో ఉన్నాయని చెప్పి బోర్డును విలిపిస్తూ విద్యార్థుల్లో తెలియజేయడం జరిగింది. ఇలాంటి సమస్యలు అతి దారుణంగా ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు వ్యక్తం చేయడానికి విద్యార్థులంతా కూడాను కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది. అంతమంది విద్యార్థులు వచ్చినప్పటికీ కూడా చలో కలెక్టరేట్ పిలిపించినప్పటికీ కూడాను పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైందనే విషయంలో మనం చెప్పుకోవచ్చు. అయితే చేసేది లేక నిస్సహాయ స్థితిలో విద్యార్థులనే అరెస్ట్ చేశారనేటువంటిది ఒక ఆరోపణ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు చాలా మంది కూడా ఈ ఎస్ఎఫ్ఐతో పాటు 10 విద్యార్థి సంఘాలు కూడా ఈ అరెస్టులను కానీ ఈ లాఠీ చార్జీని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి.